రవి శ్వేత ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటారు. వాళ్ళిద్దరూ ఉద్యోగం చేస్తూ ఉంటారు. కొన్ని రోజులకే వాళ్ళకి ఒక చిన్న పాప పుడుతుంది. ఆ పాపని ఎంతో జాగ్రత్తగా చూసుకునేవారు. కానీ శ్వేతకి సెలవులు ముగిశాయి. రవి, నాకు రేపటి నుంచి ఆఫీస్ ఉంది, నేను పాపని చూసుకోలేను, అందుకనే ఒక అమ్మాయిని ప్రమోట్ చేశాను, ఆ అమ్మాయే రేపటి నుంచి పాపని చూసుకుంటుంది. సరే శ్వేత, నీ ఇష్టం అని చెప్పి ఇద్దరూ ఆ ఉద్యోగానికి వెళ్ళిపోతారు. ఆ అమ్మాయి రోజు వచ్చి పాపను చూసుకుంటూ ఉండేది. కానీ తను మనిషి కాదు, తను ఒక దెయ్యం. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత రోజు తన దెయ్యంగా మారి ఆ పాపని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేది. కొన్ని రోజులుగా ఆ పాప మీద ఆ దెయ్యానికి ఎంతో మమకారం ఏర్పడింది. ఆ తల్లిదండ్రులు అస్సలు ఆ బిడ్డను పట్టించుకోకపోవడంతో వాళ్ళు లేని సమయం చూసి ఆ పాపని తీసుకున్న దెయ్యం వెళ్ళిపోతుంది. ఒకరోజు శ్వేత, రవి ఇంటికి తిరిగి వచ్చేసరికి పాప కనిపించదు. అయితే ఇప్పుడు ఆమె ఎక్కడ ఉంటుంది స్వామి? మేము మా బిడ్డని ఎలా తెచ్చుకోవాలి? ఏం భయపడకండి, ఆమె మీ బిడ్డని ఏమీ చేయదు. ఆ అడవిలో ఉండే గుహలో తను ఉంటుంది. వెళ్ళి ఆమెకి నచ్చ చెప్పి మీ బిడ్డను తీసుకురండి. కానీ గుర్తుంచుకోండి, ఆ దెయ్యం అప్పుడప్పుడు వచ్చి మిమ్మల్ని గమనిస్తూ ఉంటుంది. మీరు బిడ్డను వదిలేశారో మళ్ళీ వెళ్ళిపోతుంది తీసుకొని మీ బిడ్డను. లేదు స్వామి, మేము వెళ్ళి మా బిడ్డను తీసుకొస్తాం అని చెప్పి ఇద్దరూ వెళ్ళిపోతారు. ఎందుకు వచ్చారు? దెయ్యం, మమ్మల్ని క్షమించు, మా బిడ్డని మాకు ఇచ్చేసేయి. నేను ఇవ్వను, మీ పాపని నేనే పెంచుకుంటాను. మీరు పాపని వదిలేసి బయటకు వెళ్తున్నారు కదా, అలాగే వెళ్ళిపోండి. లేదు దెయ్యం, మమ్మల్ని క్షమించు, మేము ఇంకెప్పుడు మా పాపని వదిలి వెళ్ళం. నేను ఇంకా జాబ్ కూడా మానేస్తాను, ఎప్పుడూ పాప దగ్గరే ఉంటాను. సరే అయితే, నిన్ను నమ్మి పాపని నీకు ఇస్తున్నాను. కొన్ని రోజుల తర్వాత పాప ఆడుకుంటూ ఉండగా ఆ దెయ్యం అక్కడికి వస్తుంది. అమ్మా, దెయ్యం! కాదమ్మా, తను దెయ్యం కాదు, తను కూడా ఇంకొక అమ్మ. నాకు దెయ్యం అమ్మేంటమ్మా అని పాప అడగగానే ఆ దెయ్యం ఆ పాపనికి ముద్దు పెట్టి చిరునవ్వుతో వెళ్ళిపోతుంది.